ఏపీ సీఎం చంద్రబాబు ప్రతి నెల సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, అందులో భాగంగానే గెలిచిన 6 నెలల్లో మొదటిసారిగా రాయదుర్గం నియోజకవర్గంలోని నేమకాలు గ్రామానికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇక ఈ నెల 30వ తేదీన పాల్గొంటున్నారని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. బొమ్మనహాల్ మండలంలోని నెమకల్లు గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఇక సీఎం హెలిప్యాడ్ గ్రౌండ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇక సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో చర్చించి ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్, ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఇక ప్రతి నెల పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమం సీఎం చంద్రబాబు నాయుడు రాయదుర్గాన్ని ఎంపిక చేసినట్లుగా తెలిపారు. ఇక స్వయంగా పెన్షన్ లబ్ధిదారులకు సీఎం స్వయంగా పెన్షన్ అందజేస్తారన్నారు. ఇక పెన్షన్ల పంపిణీ అనంతరం నేమకల్లు ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా గ్రామసభ పేరుతో ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుందన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 30వ తేదీ శనివారం బొమ్మనహాల్ మండలం నేమకల్ల గ్రామంలో పర్యటించబోతా ఉన్నారు. ప్రతి నెల సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల రాయదుర్గం నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. ఆయన స్వయంగా వచ్చి ఒక 2-3 లబ్ధిదారులకు పెన్షన్లు పంచి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని ఈ ప్రభుత్వం నుంచి ఇంకా ప్రజలు ఏం ఆశిస్తున్నారో కనుక్కొని తదనుగుణంగా వాళ్ళకు సహాయాలు చేసేదానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. పెన్షన్లు పంచిన తర్వాత నేమకల్లు ఆంజనేయ స్వామి గుడి ముందు భాగంలో గ్రామ సభ ప్రజావేదిక పేరుతో నిర్వహించడం జరుగుతుంది. గ్రామ సభలో కేవలం ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలు, గ్రామ పెద్దలు మాత్రమే ఉంటారు. ఈ గ్రామానికి ఏం చేశాం, ఏం కావాలి,